సిల్లంగేరి గ్రామంలో ఉండే ధర్మానందనుడు అనే పండితుడి భార్య తాయారమ్మ పరమ పిసినారి. అయితే పైసా ఖర్చు కాకుండా ఎంతో పుణ్యం సంపాదించాలనే ఆశ మాత్రం ఉండేది. ఒకనాడు చీపురు కట్టలమ్మే ముసలిది ఇంటి ముందుగా పోతుంటే పిలిచి ఒక పాత చీర దాని ముందు వేసి ఎన్ని చీపురు కట్టలిస్తావని అడిగింది. 2 అన్నది ముసలావిడ. ఏమిటి, ఒక చీర ఇస్తుంటే దానికి 2 చీపురు కట్టలిస్తావా? సరి ఈ చీర ఏ పేదదానికైనా ధర్మం చేస్తే బోలెడు పుణ్యం వస్తుంది. రూపాయికి ఎన్నిస్తావు అని అడిగింది తాయారమ్మ. 4 అన్నది ముసలావిడ. తాయారమ్మ రూపాయి ఇచ్చి 4 చీపురు కట్టలు తీసుకున్నది. ముసలావిడ అక్కడి నుండి పోతూ చీర భుజాన వేసుకున్నది. తాయారమ్మ అది చూసి కోపగించుకొని, డబ్బుకు డబ్బు, చీర కూడా తీసుకుపోతున్నావా? ఏం నీ గడుసుతనం అన్నది. ముసలావిడ చిన్నగా నవ్వి, అమ్మగారు, మీరు చాలా ధర్మాత్ములు. పేదదానినైన నాకు చీర ఇచ్చి బోలెడి పుణ్యం, డబ్బిచ్చి ఇంటికి అవసరమైన చీపురు కట్టలు కొనుక్కున్నారు అన్నది. తాయారమ్మ ఆశ్చర్యపోతూ ముసలిదాని వంక చూడసాగింది. అక్కడే ఉన్న ధర్మానందనుడు, తాయారు, ఆ ముసలావిడ నీకెలాంటి గొప్ప ధర్మబోధ చేసిందో గ్రహించావా అన్నాడు నవ్వుతూ.